ఎంత బాగున్నాయి కొత్తిమీర, అదిరిపోయినాయి అసలు, చాలా బాగా వచ్చినాయి, భలే ఉన్నాయి అసలు. ఎంత అందంగా ఉంది కొత్తిమీర, ఇక్కడ భలే సెట్ అయింది. ఇక్కడ మందారాలు చూడండి అసలు ఏం అందంగా పూసినాయి, ఏం అందంగా పూసినాయి, నిన్న పూసినాయి ఇవి. నమస్తే అండి, ఇక్కడికి రండి ఒకసారి. ఈ కొత్తిమీర కూడా చూడండి, భలే మొలిసినాయండి ఈసారి కొత్తిమీర, చాలా బాగున్నాయి, హ్యాపీగా ఉంది. 4 డిప్పల్లో కొత్తిమీర వేసా, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. బాగా పెరిగినాక కోస్తాను. నారింజకాయ పండింది, కోసుకుందాం. జాంకాయలు ములక్కాయలు కోసేసాను నిన్న. నారింజకాయ హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకోటి సిమెంట్ కుండీ, ఇది బరువు ఎక్కువ అయిపోయిందని నేను కుండీలన్నీ మారుస్తున్నాను కదా, ఇలా మిద్ది మీద బరువు ఎక్కువగా ఉందని చాలామంది నన్ను అడుగుతున్నారు. నేనైతే ఏం చేస్తున్నానంటే మహాగ్రో వాళ్ళది తెప్పించుకుని వాడుతున్నాను, చూపిస్తాను. ఇప్పటికి నేను ఒక 6 బ్యాగులు తెప్పించుకున్నాను. మరలా బ్యాగులు పంపించమని అడిగితే నాకు వాళ్ళు కాంప్లిమెంటరీగా బ్యాగులు పంపించారండి. ఈసారి థ్యాంక్స్ చెబుతున్నా కార్తీక్కి, భానుకి అండి. మహాగ్రో చూపిస్తాను, మహాగ్రోలో నేను ఏం చేస్తాను అనేది. ఎందుకంటే కోకోపీట్ మట్టికి చాలా బాగుంది వాళ్ళ దగ్గర. మహాగ్రోలో మొక్క పెట్టుకోవచ్చు, మనం కోకోపీట్ బదులుగాను వాడుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే సగం మట్టి సగం కోకోపీట్ వాడి నేను బరువు తగ్గించేస్తున్నా. ఇది కోసుకుందామండి ఫస్ట్. ఎంత బాగుంటుందో నారింజకాయ. ఎంత బాగుందో చూడండి. నారింజకాయ మనకి తక్కువ, మనకి దొరుకుతాం. కంపల్సరీ నారింజ చెట్టు కూడా పెంచండి, రిచ్ సి విటమిన్. ఇటు చూడండి మందార పువ్వు, ఈ గులాబీ పువ్వు. ఇదిగోండి ఇక్కడికి రండి. దవనం అసలు భలే వాసన వస్తుంది. ఇక్కడ టిప్ కట్ చేసామనుకోండి మళ్ళీ బాగా గుమ్మటంగా వస్తుంది. అసలు నా ఫేవరెట్ అండి, అందరికీ ఇష్టం, చాలామందికి ఉంటుంది దవనం. ఇక్కడ పెడుతున్నాను, మళ్ళీ తీసుకుంటాను. ఇది కూడా ఇక్కడ పెట్టేస్తున్నా. నిన్న జాంకాయలు కోసుకున్నాం మేము, ములక్కాయలు కోసుకున్నాం. ఇంకో ములక్కాయ కూడా ఉంది, కొయ్యాలి. ఇదిగోండి, మనం 5 బ్యాగులు తీసుకుంటే 799కి ఇస్తున్నారు. ఇప్పటికి నేను 6 బ్యాగుల పైన తెప్పించాను, ఆన్లైన్లోనే పంపిస్తున్నారు. ఇది మట్టికి నాకు వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఫస్ట్ నేను ఇదిగోండి, ఇది నాటు జామ చెట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుగుతుంటే మొన్న మాకు కనపడింది, ఒక నర్సరీలో తీసుకున్న. అంకుల్కి ఇష్టం నాటు జామ. నేను ఎప్పుడైనానండి చిన్న కుండీలో పెట్టి ఒక 2 సంవత్సరాలు పెరిగినాక అప్పుడు మనం వేరే కుండీలోకి రీపాటింగ్ చేసుకోవచ్చు. నేను ఈ బకెట్లో పెడుతున్నా, 50 రూపాయల బకెట్లో. ఇలా హోల్స్ పెట్టుకోవాలి, పెట్టుకుని మనం ఏదన్నా కుండ పెంకులు పెట్టేయాలి. ఇది నిజంగా చాలా బాగుందండి. నేను వాళ్ళని కోకోపీట్ అమ్ముతారా లూజ్గా అని అడిగాను. కోకోపీట్ అమ్మనన్నారు. కోకోపీట్ కూడా మంచి కోకోపీట్ కూడా 340 రూపీస్ అలా ఉంది. నేను చాలా చోట్ల తీసుకున్నా. ఫస్ట్ నేను తక్కువ కోకోపీట్ తీసుకుంటే నా మొక్కలు బాగా రాలా.
మనం ఎప్పుడైనా సరే ఇది నేనేం చేస్తున్నానంటే ఒక బ్యాగ్ 2 బ్యాగులు తెప్పించుకుని వాడుకున్నాక మరలా తెప్పించుకుంటున్నాను. ఇదిగోండి, వీళ్ళు దీంట్లోనే అన్నీ కలిపేసి ఇచ్చేస్తున్నారు. నేను కాఫీ మొక్క కూడా ఈ సాయిల్లోనే పెట్టాను, చూపిస్తాను. భలే చిగురు వస్తుంది. ఇదిగోండి ఎంత బాగుంటుందో చూడండి. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి, వాళ్ళు నాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మరొకసారి కార్తీక్కి థ్యాంక్స్ చెప్తున్నా, భానుకి థ్యాంక్స్ చెప్తున్నా. ఆంటీకి పంపించమని చెప్పాడంట కార్తీక్ భానుకి. సగం ఇది సగం మట్టి కూడా పోసుకోవచ్చు. నేనైతే ఇదే పోస్తున్నా. జామ తెగుళ్ళు వస్తాయి జామకి. కొంచెం ఇట్లా లూజ్ చేయండి అంతే. కొంచెం మొక్క కొనుక్కునేటప్పుడు కాయలతో ఉన్న మొక్క కొనుక్కోండి, మనకి తెలుస్తుంది. నేను ఇది 2 years ఉంచేసి మార్చేస్తాను వేరే కుండీల్లోకి, అందుకని చిన్న బకెట్లో పెడుతున్నా. ఈ మట్టి వాడినప్పుడు నీళ్లు రోజు పోయకూడదు. మొక్క వడిలినప్పుడు మాత్రం, తడి లేనప్పుడు మాత్రం పోయండి. కర్ర కడుతున్నాను ఎందుకంటే మీకు చూపిస్తానికి కడుతున్నాను. నీళ్ళు పోసినాక మరలా నొక్కి కడతాము. ఇట్లా ఉందనుకోండి, మనకి చెట్టు ఏమవుతుందంటే ఎరగదు. అది నీళ్ళు పోసేయగానే బీసుకుపోతుంది. నేను యాపిల్ మొక్కలు ఇవన్నీ మహాగ్రోలోనే పెట్టాను. మనం కొంచెం ఖరీదైన మొక్కలు మంచి మొక్క అనుకున్నప్పుడు మహాగ్రో వాడండి. సగం మట్టి సగం ఇది మీ ఇష్టం. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నేను చెప్తున్నా అంతే. అంతే, ఇంకా చాలు. నీళ్ళు పోస్తాను, చూపిస్తాను. ఒక మగ్గు పోస్తే చాలు. తోటకూర చూడండి ఎట్లా ఉందో. స్ట్రాబెర్రీస్ ఎంత బాగున్నాయి. స్ట్రాబెర్రీస్ ఇంకా కాయలు రాలా. నేను ఈ క్లే బాల్స్ తీసుకున్నా, కిలో 100 రూపాయలు. కొన్ని ఎడినమ్ములకి వేసుకొచ్చాను. ఇదిగోండి కాఫీ మొక్క. కాఫీ మొక్కకు కూడా ఆ సాయిల్ వేసాను, చిగురు వచ్చేసింది చూసారా. యాపిల్కి కూడా నేను అదే వేసాను. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంది కదా అని మనం నీళ్ళు పోయకూడదు, చూసుకుని పోసుకోవాలి. బాల్కనీలో పెంచుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉంది. అమ్మకి నేను మహాగ్రోలో గులాబీలు అన్నీ పెట్టాను. ఇదిగోండి ఒక మగ్గు నీళ్ళు పోయంగానే కిందకు వచ్చేసినాయి చూడండి. అందుకే నీళ్ళు చాలా తక్కువ ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తున్నా. ఇంకంతే, చక్కగా ఇక్కడ పెరుగుతుంది. చూపిస్తాను మీకు మరలా చిగుర్లు వచ్చినాక. ఇటు రండి ఒకసారి.
మనం ఏ చెట్టు అయినా పువ్వులు రావాలి అంటే ఫస్ట్ నీళ్లు తక్కువ ఇచ్చేస్తే, ఇప్పుడు ఈ చెట్టు ఇలా ఉంది కదా, దీనికి 3 రోజులు నీళ్లు బంద్ చేసేస్తాం, 3-4 రోజులు చూద్దరు కానీ ఆకంతా రాలిపోయినాక ఇదిగోండి ఇట్లా చిగురు వచ్చి ఇదిగోండి మనకు మొగ్గలు వస్తున్నాయి. సీమ చింత మొగ్గలు ఇక్కడ చూసారా పువ్వు వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా పువ్వులు వచ్చే టైము, మనం నీళ్ళు తక్కువ ఇచ్చేద్దాం. చాలామంది ఆంటీ మా చెట్లు పెరుగుతున్నాయి కాయలు కాయట్లేదంటే, మీరు వాటర్ చాలా తక్కువ ఇవ్వాలండి. వాటర్ తక్కువ ఇస్తేనే మనకి పూత పింద వస్తుంది. నిమ్మకాయలు కూడా ఉన్నాయి, కొయ్యలేదు ఇంకా నేను. ఇదిగోండి మందార చెట్లు అంతా ప్రూనింగ్ మొత్తం చేసేసా. అంటే ఏ సీజన్లో చేయాలంటే, మనకు పువ్వులు అయిపోయినప్పుడు చెట్లు మనం ప్రూన్ చేసేసామంటే, కొమ్మ కత్తిరించామంటే మరలా చిగురులు వచ్చి పువ్వులు వస్తాయి. చక్కగా తవ్వేసుకుంటామే ఇట్లా. ఈ మట్టి చూసారా ఎంత లూజ్గా ఉందో సాయిల్. ఈ గులాబీ చూడండి ఎంత బాగుందో. అసలు శీతాకాలం బాగా ఎక్కువైపోయింది మనకి పేనుబంక. అసలు ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడే తీసుకొస్తున్నా, కొడతాను. ఇలా చెట్టు అంతా తడిపేసి కొట్టేసుకుంటామే. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయండి. రైతులు ఎంత కష్టపడుతున్నారు. మనం ఒక మొక్క ఉండే ఇన్ని బాధలు పడుతున్నాము. ఇదిగోండి ఈ మట్టి గట్టిగా ఉంది. స్ట్రాబెర్రీస్ ఇది. వీటిలో కొంచెం జల్లుకుంటున్నాయి. ఇట్లా జల్లి నీళ్ళు జల్లేస్తా. మట్టి గట్టిగా ఉంది. సాయిలు నీళ్ళు చల్లేస్తా.
వీటిల్లో ఇది చూడండి, ఇది ఆర్గానిక్ పాటింగ్ మిక్స్. అపార్ట్మెంట్లో కానీ ఎక్కడ పెట్టినా మచ్చలు ఉండవు. ఇదిగో బీన్స్ చూసారా, భలే వస్తున్నాయి మనకి కాయలు. నేను ఇదిగోండి నారు తీసుకున్నా గోపాల్ నర్సరీలో, తెచ్చి పెట్టేశా. టైం లేదు, అసలు భలే వస్తున్నాయి. ఈ ములక్కాయ అండి, నిన్న కోసాను. ఆ కింద నేల మీద చెట్టు ములక్కాయలు కోసా. ఇది అది వేసి వండుకుందాం. మిద్దె తోటలో నేను రోజు మార్నింగ్ వచ్చి పని చేసుకుంటాం. మీకు వల్ల నేను చేసే పని మీకు చూపిస్తున్నా అంతే. ఇదిగో నేరేడు కూడా పూత వచ్చేసింది చూసారా. ఇదిగో తెల్ల నేరేడు వచ్చేసింది. ఈ సంవత్సరం ఈ పెద్ద నేరేడు ఉంది కదా మనకి, ఇదిగో ఈ నేరేడుకి నీళ్ళు ఇవ్వకుండా ఆకంతా రాల్చేస్తా. ఈ 2 చెట్లు ఆకు రాల్చి, నీళ్ళు ఎక్కువైతే ఏమవుతుందంటే చెట్టు పెరుగుతుంది కానీ మనకి పువ్వులు రావట్లా. నేను ఈసారి అనవసరంగా పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టానే అని ఫీల్ అవుతున్నా. ఎప్పుడైనా పెద్ద వాటిల్లో పెట్టకూడదు. మన మిద్దె తోటలో చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుంటేనే ఆ నీళ్ళు తక్కువ అయ్యి చక్కగా కాయలు వస్తాయని నాకు అనిపించింది మొన్న. ఇదిగోండి రండి, ఇక్కడ స్టార్ ఫ్రూట్ కనపడింది. ఇట్లా తిరుగుతుంటే మనకే కనపడవు మన మిద్దె తోటలో. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. చేతులు మట్టి ఉంది, ఏమనుకోవద్దు, చాలా బాగుంది. ఇదిగోండి క్లోజప్లో ఒక ములక్కాయ చూపిస్తారు అంకులు, అది చూపించండి. ఆ ములక్కాయని కొయ్యాలండి ఎట్టాగొట్ట, ఎట్లయినా దాన్ని కోస్తా సాయంత్రం లోపు. అన్నీ బాగానే ఉన్నాయి. మనం ప్రూనింగ్ చేసినాక చూడండి, రేగు చెట్టు కూడా చిగుర్లు వచ్చి పిందెలు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నిన్న ఎడినములు ఒకటేంటి అన్ని ప్రూనింగ్లు చేసుకొచ్చాను. అదిగోండి ఎడినములు కూడా ప్రూనింగ్ చేశాయి. ఇక్కడ అన్నీ పెరుగుతుంటే మనకు పెరగనివ్వకుండా. కొంచెం స్వీట్ లైమ్ ఉంది, కోసుకుందాం రండి. స్వీట్ లైమ్ కోసుకుందాం. ఇదిగోండి పసుపు రంగు వచ్చినాయి. ఈ టైంలో కోసేసుకుంటే మనకి చెట్టు కూడా మంచిగా పెరుగుతుంది. ఎన్ని ఉన్నాయో చూడండి. కంపల్సరీ పిల్లలు ఉన్నాళ్ళు ఈ చెట్టు పెంచమని చెబుతున్నా నేను. ఎన్ని వస్తాయో, రిచ్ సి విటమిన్. ఇది ఆంటీ గారు మీరు కాయలు కోసేటప్పుడు గ్రో బ్యాగ్ చూపించమన్నారు. ఇదిగోండి 12x12 గ్రో బ్యాగ్. ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. అన్ని చోట్ల దొరుకుతున్నాయండి ఇప్పుడు. మీరు నేను చెట్టులను అబ్జర్వ్ చేసుకుంటాక వచ్చాయి ఈరోజు, కానీ చాలా కాయలు వచ్చేసినాయి, నిమ్మకాయలు కూడా. ఎంత మంచిదో ఇది హెల్త్కి. ఇట్లా కడిగేసుకుంటాం, తినేస్తామే. ఎంత బాగున్నాయి కదండి, దోసిడు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. చూసారా, మనకి రోజు ఏదో ఒక హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి. హ్యాపీగా మొక్కలను పెంచుకుందాం. ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మిద్దె మీదకి వచ్చి అన్నీ కోసుకోవచ్చు. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.